టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. టెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం తాజా వార్తలు. బ్రేకింగ్ న్యూస్. కళాశాలలో భౌతిక, రసాయన శాస్త్ర విభాగాలు నిర్వహించిన అతిథి ఉపన్యాసంలో ఐఐటి గౌహతికి చెందిన ప్రొఫెసర్ డి పాము పాల్గొని డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఫర్ బయోమెడికల్ అప్లికేషన్స్ అనే అంశంపై ప్రసంగించారు. పరిశోధనలో మెకానికల్, ఎలక్ట్రికల్, భౌతిక, రసాయన, జీవశాస్త్రములు మరియు నానో టెక్నాలజీని అనుసంధానం చేసి వినూత్న ప్లేట్స్ను తమ ప్రయోగశాలలో తయారు చేశారు. బయోమెడికల్ రంగంలో ఉపయోగించే పదార్థాలు మానవ శరీరానికి అనుకూలంగా ఉండాలి అన్నారు. ఈ పదార్థాలు చికిత్స, శస్త్రచికిత్స మరియు పునరుద్ధరణ ప్రక్రియలకు సహాయపడతాయి. పాలిమర్స్, నానో మెటీరియల్స్ మరియు బయోకాంపోజిట్స్ అనేవి వివిధ వైద్య రంగాల్లో ఉపయోగపడతాయి అన్నారు. విద్యార్థులు ఉత్సుకతతో, పట్టుదలతో ఉంటూ తాము చేసే పని మీద శ్రద్ధ వహిస్తే మంచి పరిశోధకులు అవుతారని, పరిశోధన మన చుట్టుపక్కల ఉండే పరిస్థితుల నుండి మన అవసరాలను అర్థం చేసుకుంటే విజయవంతులు అవుతారని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సిఏ జ్యోతిర్మయి, భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కె శ్రీలత, అధ్యాపకులు మరియు 200 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు పాల్గొన్నారు. Then we make it by adding some more chemicals, we make it a gel. So that is called the salt gel. From there we extract the powder. So that is called the salt gel derived powder. మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏ పద్మావతి మరియు అధ్యాపకురాలు ఈ అవంతి తృతీయ సంవత్సరం బీఎస్సీ అగ్రికల్చరల్ విద్యార్థుల కోసం మైక్రోబయాలజీ పాఠాలపై ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ సెషన్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమం జూలై 11, 14వ తేదీల్లో నిర్వహించబడింది. ఈ సెషన్లలో విద్యార్థులకు ప్రయోగశాలలో తప్పనిసరిగా పాటించాల్సిన ప్రాథమిక శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించబడింది. ముఖ్యంగా డ్రై హీట్ మరియు మాయిస్ట్ హీట్ ద్వారా స్టెరిలైజేషన్ చేసే పద్ధతులు, సూక్ష్మజీవులను గుర్తించడంలో ఉపయోగించే వివిధ స్టైనింగ్ పద్ధతుల్లో శిక్షణనిచ్చారు. ఈ శిక్షణ విద్యార్థుల పుస్తక జ్ఞానాన్ని ప్రాయోగిక విజ్ఞానంతో అనుసంధానించేందుకు దోహదపడింది. భవిష్యత్తులో జరిగే పరిశోధనలతో పాటు ప్రయోగశాలల ప్రాథమిక నైపుణ్యాలను అందించడమే ఈ శిక్షణ యొక్క ప్రధాన ఉద్దేశం. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు వ్యవసాయ రంగంలో అవసరమైన సూక్ష్మజీవ శాస్త్రంపై అవగాహన పొందారు. అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి గీతాలాపన, నృత్యం, ఏకపాత్ర అభినయం, మెహందీ, వ్యర్థాలతో వినూత్న వస్తువుల తయారీ, స్టాండప్ కామెడీ, బ్రైడల్ మేకప్ వంటి వివిధ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ మాట్లాడుతూ, ఈ అంతర్గత నైపుణ్యాలు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను సులభంగా అందించడంతో పాటు వ్యాపార నైపుణ్యాలను కూడా పెంపొందిస్తాయన్నారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. Design your future at St. Teresa's College, Eluru. We offer a wide range of programs across various disciplines. This includes bachelor's in science, computer application, business administration, commerce, arts and vocational courses. Exciting new courses we offer include artificial intelligence, agriculture and rural development, food technology, medical lab technology and healthcare management with a strong emphasis on apprenticeships, internships and placements. Admissions are open. Join now. ఎర్న్ వైల్ లెర్న్ కార్యక్రమంలో భాగంగా ద్వితీయ సంవత్సరం బీబీఏ విద్యార్థులు నైపుణ్యాధారిత కార్యాచరణలో పాల్గొన్నారు. విభాగాధిపతి శ్రీమతి విజయలక్ష్మి గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పంపిణీ చేయబోయే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కోసం అవసరమైన కవర్ల తయారీ బాధ్యతను బీబీఏ విద్యార్థులకు అప్పగించారు. మొత్తం 1000 కవర్లు తయారు చేసి పరీక్షల నిర్వహణాధికారి పీజీ డైరెక్టర్ డాక్టర్ సిస్టర్ ఎం సుశీల గారికి అందజేశారు. ఈ అభ్యాసం విద్యార్థుల్లో ప్రాక్టికల్ లెర్నింగ్, టీమ్ వర్క్ వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసి వారిని శక్తివంతంగా తీర్చిదిద్దుతుంది. జూలై 11న గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విభాగాధిపతి శ్రీ వి గోపీనాథ్ గారి మార్గదర్శకత్వంలో అక్షరాల సంఖ్యాస్థానాలు అనే అంశంపై విద్యార్థులు విజ్ఞానదాయకమైన కార్యక్రమం నిర్వహించారు. అక్షరాల యొక్క సంఖ్యాత్మక ప్రాధాన్యతను చర్చించిన ఈ అంశం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా నిలిచింది. అనంతరం రసాయన శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ ఎం రమా గారి నేతృత్వంలో
స్పేస్ క్రాఫ్ట్లలో కెమిస్ట్రీ అనే అంశంపై ప్రదర్శన నిర్వహించబడింది. అంతరిక్ష సాంకేతిక రంగంలో రసాయన శాస్త్ర పాత్రను వివరించడంతో పాటు భారత అంతరిక్ష యాత్రికుడు శ్రీ శుభాంశు శుక్లా ఇటీవల చేసిన అంతరిక్ష యానాన్ని ప్రస్తావిస్తూ విద్యార్థులు అత్యంత ఆసక్తికరమైన ప్రదర్శన ఇచ్చారు. ఈ రెండు కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉన్నాయి. జూలై 14వ తేదీన కళాశాల సామాజిక శాస్త్ర విభాగం ఆర్థిక శాస్త్రం మరియు గణాంక శాస్త్రం విద్యార్థుల కోసం అన్వేషణ 2.0 అనే ఆన్లైన్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షకు గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా సుమారు 50 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గణాంక శాస్త్రంపై విద్యార్థుల్లో అవగాహన, పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ఈ పరీక్ష ఉపయోగపడినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ వారం తెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. ఏలూరులోని CHSD సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను మీ వి పూజిత, BSc మ్యాథమెటిక్స్ తృతీయ సంవత్సరం విద్యార్థిని. నేను మీ పి నాగవినేశ్రీ, BSc మ్యాథమెటిక్స్ తృతీయ సంవత్సరం విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.